పూర్వకి స్వాగతం. ఎమాన్యుయల్ టు సెల్ఫ్. ప్రెజెంట్ అండ్ ప్రెజెంట్ స్కేల్‌లో స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ లైఫ్ యొక్క ఎమోషనల్ స్టేటస్‌ని ఎలాగా ఒక మ్యూచువల్ సినారియోలో ఇద్దరి మధ్య ఇంటరాక్షన్ సినారియోలో ఎలా ఉంటుందనేది నిన్న వీడియోలో తెలుసుకున్నాం. సో, నెక్స్ట్ మళ్ళీ ఇదోసారి గుర్తు తెచ్చుకుందాం. యూ హావ్ నాట్ డన్ వాట్ యూ కెనాట్ డూ ఈస్ నాట్ ఎ ఇష్యూ. నువ్వు చేయలేని పని చెయ్యలేదు అనేది పని కాదు. అనేది ఒక సమస్య కాదు. యూ హావ్ నాట్ డన్ వాట్ యూ కెన్ డూ. నువ్వు చేయగలిగిన పని చెయ్యలేదే. ఇది మట్టుకు అడ్రెస్ చేయాల్సిన విషయమే. సో, ఫస్ట్ ఇంతకుముందు చూసిన సినారియోలో ఎక్స్‌పీరియన్స్ తీసుకుందాం. మన ఎక్స్‌పీరియన్స్ 2 రకాల ఎక్స్‌పీరియన్స్‌లున్నాయి. ఆబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్, సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్. ఆబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్ అంటే బహిర్గతంగా ఎక్స్‌టర్నల్‌గా ఉన్న సిట్యుయేషన్ నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవ్వటం. సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్ అంటే నీ మైండ్‌లో ఉన్న ఆలోచనలు, నీ ఉద్వేగాలు నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవ్వటం. సో, ఆబ్జెక్ట్ ఎక్స్‌పీరియన్స్ అనేది 100% నీ కంట్రోల్‌లో ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అది. బట్ సబ్జెక్ట్ ఎక్స్‌పీరియన్స్ అనేది మటుకు నీ కంట్రోల్‌లో ఉండే ఛాన్స్ ఉంది. బట్ మనం ఒక కండిషన్‌కి గురి అయిపోయి ఆబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా ట్రిగ్గర్ అయ్యి సబ్జెక్ట్ ఎక్స్‌పీరియన్స్ జరగటం అనేది ఒక రొటీన్ ప్యాటర్న్ కింద ఇంప్రింట్ అయిపోయి, కండిషన్ అయిపోయి అది సాధ్యం కాదు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ డిగ్రీ ఆఫ్ డిసిప్లిన్ బట్టి ఆధారపడి సబ్జెక్టివ్ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బాగా కంట్రోల్‌గా ఉంటుంది. సబ్జెక్ట్ ఎక్స్‌పీరియన్స్ నువ్వు అవాయిడ్ చేయగలవు. అవాయిడ్ చేయగలవు. దానికి కూడా సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. సో, ఎక్స్‌పీరియన్స్ అవుతున్నప్పుడు నువ్వు ఇన్‌పుట్ తీసుకుంటున్న ఇన్ఫర్మేషన్ వాట్ ఇట్ ఈస్ అండ్ వాట్ క్వాలిటీ ఇట్ ఈస్, హౌ యూజ్‌ఫుల్ ఇట్ ఈస్, హౌ ఇట్ ఇన్‌ఫ్లుయెన్సెస్ యువర్ థాట్ ప్యాటర్న్స్, how it influences your vasanas, how it creates new vasanas. సో, ఇవి చాలా ఇంపార్టెంట్ మాట. అండ్ వాట్ కైండ్ ఆఫ్ మోటివ్స్ ఇట్ మే గెట్ మోడిఫైడ్ ఇన్ మెమరీ, ఇదంతా అవేర్‌నెస్‌లో ఉంటే సబ్జెక్ట్ ఎక్స్‌పీరియన్స్ కంట్రోల్‌లో. నెక్స్ట్ ఎక్స్‌పీరియన్స్ మనకి బాడీ కంఫర్ట్ గాని, మైండ్ కంఫర్ట్ గాని ఇస్తుంది. ఈ రిజల్ట్‌తో ఒక ప్రెజెంట్ స్కేల్ ఫార్మ్ అవుతుంది. ఇండెక్స్ మెమరీగా గుర్తుంటుందని ఇంతకుముందు తెలుసుకున్నాం. మరి ఇది ఈ ఈ ఈ క ఈ ప్రాసెస్‌లో డిస్‌లైక్ అవ్వటం, ఎవర్షన్ అటాచ్‌మెంట్ అవ్వటం, ఎఫినిటీ క్రియేట్ చేయటం, ఇంక్లినేషన్స్ ఫార్మ్ చేయటం, టెండెన్సీస్ ఫార్మ్ చేయటం, తద్వారా వాసనాస్ క్రియేట్ అవ్వటం, మళ్ళా ఐడెంటికల్ మెమరీ ప్యాటర్న్స్ క్రియేట్ అవ్వటం, మళ్ళీ దాని ద్వారా మోటివ్స్ క్రియేట్ అవ్వటం, ఇవి డిజైర్ సైకిల్‌లో పనిచేస్తూ ఎక్స్‌పీరియన్స్‌ని డిజైర్ కింద మార్చడం, డిజైర్ నుండి థాట్‌లో ఎమోషన్స్, యాక్షన్స్ రావటం, కర్మ చేయటం, మళ్ళా కర్మ అక్యుములేట్ అవ్వటం, మళ్ళా ఎక్స్‌పీరియన్స్ అవ్వటం. ఈ సైకిలే కదా! ఈ సైకిల్‌లో ఈ ఈ పార్ట్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? డినైల్ ప్రాక్టీస్ అంటారు. అంటే కావాలని డినై చేయటం. ఎంతవరకు డినై చేయగలం? డినై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. డినైల్ ప్రాక్టీస్ కొంచెం టఫ్. ఆల్రెడీ హాబిట్ పోయింది డినైల్ అవ్వాలి అంటే, అది డిటాచ్ చేసేయటం కాదు. ప్రిన్సిపల్ ఆఫ్ గ్రాడ్యుయల్‌నెస్ మీద ఆధారపడి తగ్గించాలి. ప్రిన్సిపల్ ఆఫ్ గ్రాడ్యుయల్‌నెస్. సపోజ్ పొద్దున్న 8:30కి లేవటం చాలా బాడీకిను, నీ మైండ్‌కి ప్లెజెంట్‌గా ఫీల్ అవుతున్నావు అనుకుందాం. నిద్రపోయిన తర్వాత. సో, దాన్ని 6కి తీసుకురావాలంటే డినైల్ ప్రాక్టీస్ 10 మినిట్స్ అలాగా ప్రిన్సిపల్ ఆఫ్ గ్రాడ్యువాలిటీ మీద ప్రిన్సిపల్ షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళాలి గానీ, ఆల్ ఆఫ్ సడెన్ డెసిషన్స్ తీసుకోకూడదు. నెక్స్ట్ డిలైడ్ గ్రాటిఫికేషన్. సో, నీకది నీ యొక్క సిస్టమ్ ఆఫ్ యాక్సెప్టెన్స్‌కి అబోవ్ ఉన్నాయి ఎక్స్‌పీరియన్స్. దాన్ని డిలే చేయడానికి ట్రై చెయి. దాన్ని డిలే చేయడానికి ట్రై చెయి. నీకు చాలా ఇష్టమైన కూరొచ్చేసింది. ఇవాళ తింటల్లో. ఎదురుగుండా పెట్టు. ప్లేట్‌లో అది పెట్టుకొని అట్‌లీస్ట్ 2 మినిట్స్ దాన్ని చూస్తూ అలా ఉండిపో. అంతేగాని ఆకలిగా ఉన్న సింహంలాగా మీద పడి తినేయకు. దీన్ని డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటారు. గ్రాటిఫికేషన్ డిలే చేయటం మాట. ఆ డిలే చేయగలిగినప్పుడు నువ్వు నీ సెల్ఫ్ రివార్డ్ గూడా ఇచ్చుకోవచ్చు. కానీ సెల్ఫ్ రివార్డ్ మళ్ళా ఇండల్జింగ్ డైరెక్షన్‌లో ఉండకూడదు. అబ్బా! గంట సేపటి నేను ఒక పెగ్గే ముట్టుకోలేదు, తాగలేదు.
వెరీ గుడ్. నీకు ప్రెజెంటేషన్ ఇస్తున్నాను ఫుల్ బాటిల్ తీసుకో. అది కదా ప్రెజెంటేషన్ అనేది. సో, ఎనీవే డిలేడ్ గ్రాటిఫికేషన్ అర్థం చేసుకొని చేయాలన్నమాట. ఈ డిలేడ్ గ్రాటిఫికేషన్‌లోనే ఉపవాసం గూడా వస్తుంది. అన్నం మానేయటం. టేస్ట్‌కి అతీతంగా నేను ఉండగలను అని చెప్పడానికి. డినైల్. డిలేడ్ గ్రాటిఫికేషన్. సో, రాత్రి చంద్రుడిని చూసేదాకా ఆగి చంద్రుడిని చూసాక తింటాను. తిన్నాం. కర్వా చౌత్ వ్రతాల్లో చేస్తారు గదా! సో, డిలేడ్ గ్రాటిఫికేషన్ రూల్స్ అంటూ లేవు. జస్ట్ వి కెన్ ఫ్రేమ్ వి కెన్ ఫ్రేమ్ అవర్ ఓన్ ఫ్రేమ్‌వర్క్ చేసుకోవచ్చు. ఎనీ ప్రాక్టీసెస్ రిడ్యూసింగ్ డిపెండెన్సీ అనేది వాలంటరీగా జరగాలి. ఫోర్స్‌ఫుల్‌గా జరగకూడదు. నెక్స్ట్ ఈ ప్రాసెస్‌లో ఎండ్యూరెన్స్ ఉండాలి. నిరంతరంగా చేస్తూ ఉండాలి. వాటి మీద ఒక 5 డే యాస్పిరేషన్ ఉండాలి. ఎందుకంటే దానివల్ల ఏం చేస్తున్నావు? నీ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ మార్చుకుంటున్నావు. స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అయితే ఎప్పుడైతే మారుతుందో లైఫ్ అనేది ఎవర్ చేంజింగ్. స్టాటిక్‌గా ఉండేది కాదు. ఎగ్జిస్టెన్స్‌లో ఏది శాశ్వతంగా అలా ఉండేది కాదు. ఎప్పుడు నిరంతరం చేంజ్ అవుతాయి. మార్పుకు గురయ్యేదే. అండ్ ఇనీక్వాలిటీ అనేది ఒక లా. ప్రపంచంలో అంతా ఈక్వల్‌గా ఉండే ఛాన్స్ లేదు. సో, దేర్‌ఫోర్ ఇన్ సచ్ ఎ ఎగ్జిస్టెన్స్ possibility of your experiences and placing in a certain situation in your life is uncertain, unpredictable. సో, ఎప్పుడైతే స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది నువ్వు రిడ్యూస్ చేసుకోగలుగుతుంటావో, ఎంత రిడ్యూస్ చేసావు ఇక్కడ జీరోకి వెళ్ళిపోమని నేను అనట్లా. బట్ కానీ ఎంత రిడ్యూస్ చేసుకుంటావు అనే దాని మీద ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపీ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ సిట్యుయేషన్‌లు అవుతుంటాయి. నీ స్ట్రక్చర్ ఆప్షన్ తగ్గిన కొద్దీ నువ్వు హ్యాపీగా ఉండటానికి ఎక్కువ సిట్యుయేషన్స్ తయారవుతుంటాయి. సో, దేర్‌ఫోర్ ఈ ఈ ఎనీ ప్రాక్టీస్ ఆ డిపెండెన్సీ తగ్గించడానికి చేసే ఏ ప్రాక్టీస్ అయినా సరే అది వాలంటరీగా చేసినట్టయితే ఈ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ మారుతుంది. సో, ఈ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ మారటం కోసమే హఠ యోగలో చేయవలసినవి ఉన్నాయో వాటి మీద అప్లై చేయొచ్చు. భక్తి యోగాలో చేయొచ్చు. అలాగే ఈ జ్ఞాన యోగంలో చేయొచ్చు. కర్మయోగంలో చేయొచ్చు. కర్మయోగంలో చాలా పాసిబిలిటీ ఉంటుంది దీనికి. రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.